నమస్తే మాస్టర్స్. నిగూఢ రహస్యాలు అని ఓషో గారు అందించిన జ్ఞానాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాము. తెలుగులోకి మనకి అనువదించి ఇచ్చిన డాక్టర్ ఎన్ సూర్యకుమారి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ ఈరోజు భాగానికి మొదలు పెడదాం. నీ శక్తిని ఉన్నత తలాల వైపు మళ్లించాలని నువ్వు కోరుకుంటే నీ సెక్స్ సంబంధిత శక్తిని వెనక్కి నడపాలి. ఆ ప్రవాహపు దిక్కు పూర్తిగా మారాలి. నీ గమనాన్ని వేరే మార్గంలోకి తిప్పాలి. పై దిక్కుపైనే నీ మనస్సుని అభిముఖం చెయ్యాలి. కదలిక నిలువుగా పైకి ఉండాలి. ఇది చాలా గొప్ప ఆధ్యాత్మిక శిక్షణ. ప్రతి అడుగులో ప్రతిఘటనలు ఎదురవుతాయి మరియు త్యాగాలు చేయవలసిన అవసరాలు ఉంటాయి. ఉన్నతమైన వాటిని పొందడం కోసం క్రింది స్థాయికి చెందిన వాటిని పోగొట్టుకోవాలి. ఈ వెల చెల్లించాలి. అంత వెల పెట్టి నువ్వు ఉన్నత స్థాయి శక్తులను పొందినప్పుడు వాటిని నువ్వు ఎలా దుర్వినియోగం చెయ్యగలవు? దుర్వినియోగం చేసే అవకాశమే లేదు. ఎందుకంటే దుర్వినియోగం చేయగలిగిన వాడు లక్ష్యం చేరకముందే చనిపోతాడు. ఇక్కడ సెక్స్కి సంబంధించిన ఈ కోరికలు, ఈ శక్తి అనేది ఏంటి? మూలాధారానికి దానికి సంబంధించిన కోరికలు అన్నమాట, శారీరకమైన కోరికలు. ఏమంటున్నారంటే ఓషో, నువ్వు పై స్థాయికి వెళ్ళాలి అంటే, ఆధ్యాత్మికంగా పై స్థాయికి వెళ్ళాలి అంటే నీ ఆత్మ ఎప్పుడు పైకి లాగుతూ ఉంటుంది. కానీ నువ్వు ఈ శారీరకమైన కోరికలు, ఈ మానసికమైన కోరికలతో నువ్వు కింది స్థాయి చక్రాల వైపు గనక కిందికి వెళుతూ ఉంటే అది అసలు అది కుదరదన్నమాట. నువ్వు నీ మనసుని ఎప్పుడు పై స్థాయికి అభిముఖం చెయ్యాలి, పై చక్రాల వైపుకి వెళ్ళాలన్నమాట. కొన్ని త్యాగాలు చెయ్యాలి అని చెప్పారు. ఇది చాలా చాలా విపులంగా మాట్లాడుకోవచ్చు ఈ త్యాగాల గురించి. ఏంటి అంటే మనకు అందుకోసమే మన హిందూ ధర్మంలో కూడా ఉపవాసం చేయమంటారు, జాగరణ చేయమంటారు. అంటే సుఖంగా ఉండేది, హాయిగా ఇష్టంగా ఉండేదాన్ని త్యాగం చేస్తేనే మనం ఆధ్యాత్మికం వైపు మళ్ళగలుగుతాం అన్నమాట. ఆలోచనలు ఇట్లా ఎన్నెన్నో విషయాలని ఆపుతారనమాట. అప్పుడేమవుతుంది, తొందరగా సులభంగా మన పై స్థాయికి వెళతాము అని. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా నాకు ఇంకొక అర్థం కూడా వస్తుంది. ఇక్కడ కొన్నిటిని మనం త్యాగం చేయాలి అన్నారు కదా. ఏంటి? మనకు నచ్చినవి, సుఖాలని త్యాగం చేయడం ఒకటే కాదు, కొన్నింటిని వదులుకోవాలన్నమాట. ఏంటవి? ఈ పై స్థాయిలో ఉండేవాళ్ళు కోపము, దుఃఖము, ద్వేషము ఇటువంటి అన్ని కూడా వాళ్ళకి ఉండవు. అవి కూడా మనం వదులుకోవాలి. ఉదాహరణకి కోపము. ఇప్పుడు మన ఇంట్లో ఒకరు ఒక తప్పుగా ప్రవర్తిస్తూ ఉంటారు, అందుకని వాళ్ళ మీద ఎప్పుడు మనకి కోపం వస్తూ ఉంటుంది. ఇప్పుడు వదులుకోవాలి. సాధారణమైన ప్రశ్న ఏంటంటే, అందరూ ఏమంటారంటే, వీళ్ళు తప్పు చేస్తున్నారు కదా, మరి నేను ఎలా కోపగించుకోకపోతే ఎట్లా? లేదంటే నాకు కోపం ఎందుకు రాదు? వాళ్ళు మారితే నాకు అసలు కోపమే రాదు, వాళ్ళ ప్రవర్తన మార్చుకుంటే నేను అసలు కోపగించుకోవాల్సిన అవసరమే లేదు, ఇట్లా అంటాము. కాదు, ఇది మనం ఇక్కడ వదులుకోవాల్సింది ఏంటంటే, కోపాన్ని వదులుకోవాలి. అంటే ఏంటి? ఎవరు చుట్టుపక్కల ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏమి జరుగుతున్నా కూడా మనము దానికి కోపము అనే భావన, ఆ ఎమోషన్ అని బయటికి తీసుకురాకూడదు. కోపగించుకోకుండా ఏమి చెయ్యొచ్చు? కోపానికి బదులు శాంతి, ప్రేమ కదా ఉండాలి. ఒక్క నిమిషం. సో మన ఆ భావాలని కూడా మనం వదులుకోవాలన్నమాట. నేను ఇలాగే చేశాను. ఏంటి? నేను ఏదైనా సరే, ఏం జరుగుతున్నా సరే, నేను మాత్రం ఆనందంగా ఉండాలనుకుంటున్నాను అని ఒక సంకల్పం పెట్టుకున్నాను. ఈ విశ్వాన్ని అడిగాను, నేను ఏ క్షణమైనా సరే నేను ఆనందంగా ఉండాలనుకుంటున్నాను, కాబట్టి నాకు అటువంటి అవకాశాలు, ఆలోచనలు, ఈ పరిస్థితులు అన్నీ కూడా రావాలి నేను ఎదగడానికి అని అడిగాను. కాబట్టి రకరకాలు వస్తూ ఉంటాయి, పరిస్థితులు జరుగుతూనే ఉంటాయి. కానీ వెంటనే మనసులో వస్తుందన్నమాట, నువ్వు ఆనందంగా ఉండాలనుకుంటున్నావు కదా, సో దీన్ని ఎందుకు మనసులో తీసుకొని పదే పదే ఆలోచించి ఇవన్నీ ఎందుకు చేయడము అని చెప్పేసి అని ఆలోచన నా లోపల నుంచే వచ్చిందనమాట.
ఏముంది, ఓకే, యా కరెక్ట్, నేను గొడవలు జరుగుతూ ఉంటాయి, మన మీద ఎవరో ఏదో అంటుంటారు, కానీ ఏది పట్టించుకోకుండా హ్యాపీనెస్ మాత్రమే తీసుకోవడం అనేది నేర్చుకున్నాను. అట్లా కింద స్థాయి భావాలని, కింద స్థాయి శక్తుల నుంచి మనం దూరంగా పైకి వెళ్ళాలన్నమాట. ఉన్నత స్థాయి శక్తుల వైపు మనం వెళ్ళాలన్నమాట. ఆ శక్తులని ఇంకా ఏం చెప్పారంటే చివర్లో ఓషో గారు, అవి మామూలు విషయం కాదు, ఉన్నతమైన వాటిని పొందడం కోసము కింద వాటిని వదులుకోవడం అనేది చాలా కష్టతరమైనవన్నమాట. సామాన్యమైన పని, సామాన్యమైన సాధన కాదది. ఎంతగానో చేస్తే కానీ మనం ఆ స్థాయికి చేరుకోము. మరి ఎంత శక్తులని పొంది, ఎంత సమయాన్ని, ఆలోచనని, సంకల్పాన్ని మనం ఉపయోగించినప్పుడు, అంత శక్తి పొందినప్పుడు దాన్ని దుర్వినియోగం చేసుకోవడం అనేది జరగదు అన్నారు. అంటే పై స్థాయికి వెళ్ళినప్పుడు ఏముంటుంది, మూడవ కన్ను తెరుచుకోవడం కానీ ఎన్నెన్నో శక్తులు ఉంటాయి, ఒక ఆనందం ఉంటుంది. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత మళ్ళీ కింది స్థాయికి పడిపోరు ఎవరు, దాన్ని దుర్వినియోగం చేసుకోరు. ఒకవేళ చేసుకుంటే అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే లక్ష్యాన్ని చేరక ముందే చనిపోతారు అన్నారు. ఉదాహరణకి మనం పురాణాల్లో రాక్షసుల గురించి తీసుకోవచ్చు అనమాట. రాక్షసులు ఎంతో తపస్సు చేస్తారు, వాళ్ళకి ఎన్నో శక్తులు వస్తాయి, కానీ ఆ శక్తులని వాళ్ళు అహంకారంతో దుర్వినియోగం చేసినప్పుడు ఏం జరుగుతుంది, ప్రత్యేకంగా మళ్ళీ భగవంతుడు ఒక రూపాన్ని తీసుకొని, అవతారాన్ని తీసుకొని భూమి మీదకి వచ్చి మరి వాళ్ళని నాశనం చేస్తాడు కదా. ఎందుకంటే ఆ చెడు అనేది ప్రపంచంలో వ్యాప్తి చెందకూడదు కాబట్టి, చెడు అనేది అందరినీ నాశనం చేస్తుంది కాబట్టి, మంచిని ప్రచారం చేయాలి కాబట్టి వీళ్ళు ముసలోళ్ళు అయిపోయేదాకా వెయిట్ చేయరు అనమాట. మధ్యలోనే వచ్చి అవతారం ధరించి మరి వాళ్ళని చంపేస్తారు. సో అందుకని దుర్వినియోగం చేయకూడదు. బాహ్యమైన శస్త్రచికిత్సల వల్లనే టిబెట్లో కుహనా మంత్ర విద్య పుట్టింది. అక్కడ ఆధ్యాత్మిక ప్రగతి చాలా తక్కువగా ఉంది. విపరీతమైన శక్తులు లభ్యం కావడం వలన దుష్ట ప్రయోగాలు ఎక్కువయ్యాయి. అంటే మనం ఇంతకుముందు చదువుకున్నాము ఏంటి, టిబెట్, మనమేమో భారతదేశంలో ఈ మూడవ కన్ను తెరుచుకోవడం కోసం ఎంతో సాధన చేసి మనల్ని మనం త్యాగం చేసుకొని ఎంతో స్వచ్ఛంగా ప్యూర్గా తయారయ్యి ఆధ్యాత్మికంగా ఎదుగుతాం. కానీ టిబెట్లో ఏం చేశారు, జస్ట్ కన్ను ఓపెన్ చేసేసి, నుదురు ఓపెన్ చేసేసి శస్త్రచికిత్స చేసి ఆ మూడవ కన్నుని తెరిచిపెట్టారు. దాంతో ఏమవుతుంది, వాళ్ళ సత్ప్రవర్తన లేకుండానే మూడవ కన్ను తెరుచుకోవడం, ఆ శక్తులు రావడం వల్ల ఆ శక్తుల్ని వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు అన్నమాట. డబ్బు కోసమో, స్వార్థం కోసమో, లాభాల కోసమో ఈ శక్తుల్ని వాడడం అనేది వాళ్ళు చేస్తున్నారు. అందుకోసమే టిబెట్లో అంతా కూడా దుష్ట ప్రయోగాలు అనేవి మొదలయ్యాయి అని చెప్తున్నారు. మంత్ర విద్య, కుహనా మంత్ర విద్య ఇవన్నీ కూడా అక్కడ జరిగింది అన్నారు. సూఫీలలో జీసస్ గురించిన ఒక కథ ఉంది. క్రైస్తవ మతంలో దాని గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ సూఫీలలో జీసస్ గురించి క్రైస్తవ మతంలో లేని ఎన్నో కథలు ఉన్నాయి. క్రైస్తవ మతంలో ప్రస్తావించని జీసస్ జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలని మహమ్మదీయులు ప్రస్తావించారు. ఈ కథ సూఫీలు నమోదు చేసిందే. జీసస్ కి సంబంధించినది క్రిస్టియానిటీలో లేకుండా, క్రిస్టియన్స్ కి తెలియకుండా సూఫీలు, ముస్లిమ్స్ వాళ్ళ చరిత్రలో రాశారు అన్నారు. అదేంటో చూద్దాం. జీసస్ కి 3 శిష్యులు ఉండేవారు. వారు చనిపోయిన వారిని పునరుజ్జీవులని చేసే శక్తి ఉంది అని విన్నామని అతడికి చెప్పారు. వారు ముక్తిని, దేవుడి రాజ్యాన్ని కోరుకోలేదు. చనిపోయిన వారిని బ్రతికించే రహస్యం గురించి చెప్పమని అతడిని అడిగారు. వారు ఆ శక్తి పొందాలని ఆశించారు. ఆ మంత్రాన్ని వారి కోసం ఎప్పటికీ ఉపయోగించుకోలేరు అని జీసస్ చెప్పాడు. ఎందుకంటే ఒకసారి చనిపోతే వారు ఆ మంత్రాన్ని ఎలా ఉపయోగించుకోగలరు? ఇతరులు మళ్ళీ బ్రతికేలా చేయడం వలన వారికి వచ్చే ప్రయోజనం ఏమిటి? దానికి బదులుగా వారికి చావకుండా ఉండే మార్గం చూపిస్తాను అన్నాడు. కానీ ఆ శిష్యులు తమ చావు గురించి తాము చింతపడటం లేదని, చనిపోయిన వారిని తిరిగి ఎలా బ్రతికించవచ్చో తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంది అని చెప్పారు. చివరికి జీసస్ విసిగిపోయి ఆ పద్ధతి చూపించాడు.
వెంటనే ఆ ముగ్గురు జీసస్ని బదిలి మరణించిన శరీరం ఎక్కడైనా దొరుకుతుందేమోనని వెతకడానికి వెళ్లారు. ఆ మంత్రాన్ని కొద్దిగా మరిచిపోకముందే లేదా ఏదైనా తప్పు చెయ్యకముందే ప్రయోగించాలి అనుకున్నారు. దురదృష్టవశాత్తు వారు చేరుకున్న మొదటి గ్రామంలో మృత శరీరం దొరకలేదు. అందువల్ల ఇంకొక గ్రామానికి వెళ్లారు. దారిలో వారికి ఒక అస్థిపంజరం కనిపించింది. మరణించిన వ్యక్తి శరీరం దొరకకపోవడంతో వారు ఆ మంత్రాన్ని అస్థిపంజరం మీద ప్రయోగించాలి అనుకున్నారు. అది ఒక సింహపు అస్థిపంజరం. వారు ఆ మంత్రం ఉపయోగించిన వెంటనే ఆ సింహం బ్రతికింది మరియు ముగ్గురిని చంపేసింది. బాగుంది కదా, తెలివితేటలే లేవు, వాళ్ళకి బుద్ధి లేదు, ఆ మంత్రాన్ని ఉపయోగించడం మాత్రమే అనుకున్నారన్నమాట. అదే చెప్తున్నారు. ఈ మూడవ కన్ను తెరుచుకుంటే ఉండే శక్తులు ఏదైతే ఉన్నాయో ఆ శక్తుల్ని ఎప్పుడైనా సరే దుర్వినియోగం చేస్తాం అనమాట. అందుకోసమని అలా ఎవ్వరూ ఇవ్వకూడదు. ఆ మంత్ర సాధన అవన్నీ కూడా ఎవరి పాటికి వాళ్ళు చేసుకోవాలి, సాధన చేసి అది గెలవాలన్నమాట. అప్పుడే మన లోపల బుద్ధి జ్ఞానము అనేది పెరుగుతుంటుంది. అప్పుడు సత్ప్రవర్తనతో ఉంటాం మనం. నైతిక విలువలు లేని వారి జిజ్ఞాస పెద్ద ప్రమాదాలకు దారి తీస్తుందని, అలాంటి ఫలితాలు మాత్రమే ఉంటాయని సూఫీలు అంటారు. తప్పుడు వ్యక్తుల చేతులలో పడకుండా ఉండాలనే రహస్య జ్ఞానం గోప్యంగా ఉంచబడింది. సాధారణ వ్యక్తులకు ఇవ్వబడింది ఏదైనా ఎలా ఇచ్చారంటే వారికి అర్హత లభించినప్పుడే దాన్ని అర్థం చేసుకోగలరు. నైతిక విలువలు లేకపోతే ఉన్నది కూడా పెద్ద ప్రమాదాలకి దారితీస్తుంది కదా. అందుకే సూఫీలు అలా అంటారన్నమాట. తప్పుల వ్యక్తుల చేతుల్లో పడకుండా ఉండడం కోసం ఈ జ్ఞానాన్ని రహస్యంగా ఉంచుతారనమాట. ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వరు. అందుకే గురువు దగ్గర శుశ్రూష చేసిన శిష్యులకే జ్ఞానాన్ని ఎంపిక చేసి ఇస్తారు. వీడికి ఇది అవసరము, వీడికి ఇది అవసరం లేదు, లేదా వీళ్ళు ఇంకా ఆగాలి, ఇంకా ఎంతో సాధన చేయాలి అని దాన్ని తగ్గట్టు ఇస్తారనమాట. శిష్యుడు ఎవరన్నా వచ్చి గురువు వీళ్ళ దగ్గర బోల్డని శక్తులు ఉన్నాయి అంటే మనం వెళ్ళేసి స్వామి అని ఆయనకి ఒక నమస్కారం చేసేసి నాకు ఈ శక్తులన్నీ ఇవ్వండి అంటే వాళ్ళు ఇస్తారా? ఇవ్వరు. ఎందుకు? దాంతో ప్రమాదం జరుగుతుంది కాబట్టి. ముందు మనం ఎంతో వాళ్ళ దగ్గర ఉండాలి, శుశ్రూష చేయాలి. వాళ్ళు ఎంతో సహనం, ఓపిక, వాళ్ళు మనకి ఎన్నో పనులు చెప్తారు, ఎన్నో పరీక్షలు పెడతారు. మనం వాటన్నిటికీ రెడీ అయితే అప్పుడు మనకి అర్హత లభిస్తుంది అనమాట ఆ మంత్రాన్ని తీసుకోవడానికి. కానీ తిలకానికి సంబంధించి ఇవన్నీ మీకు నేను ఎందుకు చెబుతున్నానని మీరు ఆశ్చర్యపడవచ్చు. ఓ తిలకం పసివాడి నుదుటిపై వాడికి దాని గురించి ఏమీ తెలియనప్పుడే దిద్దుతారు. కానీ వాడు పెరిగి పెద్దవాడయ్యాక అవి అర్థం చేసుకున్నప్పుడు అతడికి తిలకం యొక్క రహస్యం తెలుస్తుంది. అప్పటిదాకా సరియైన స్థానం గురించిన సూచన మాత్రమే ఇస్తారు. అతడి చైతన్యానికి కావలసిన సామర్థ్యం వచ్చినప్పుడు ఆ గుర్తుని అతడు ఉపయోగించుకుంటాడు. 100 మందిలో ఒకరికి తిలకం ఉపయోగించుకునే విధానం తెలిసినా చాలు, ఆ ఒక్కడు చాలు. ఇది ఒక్క వ్యక్తికైనా మూడవ నేత్రపు కేంద్రం గురించిన ఎరుక కలిగించిన దాని లక్ష్యం నెరవేరినట్లే. ఎంత తపన చెందారో చూడండి మన పెద్దవాళ్ళు. పసిపిల్లలకి తిలకం దిద్దుతాం మనం కదా, పెద్ద పెద్ద బుట్లు పెడతాం. ఎందుకు అంటే వాడికి ముందుగానే మనం చెప్తున్నాం అనమాట, ఇదిగో ఇది నీ స్థానము, ఇదిగో ఇది నీ యొక్క మూడవ నేత్రపు స్థానము అని మనం చెప్తూ ఉన్నాం. వాడికి గుర్తు చేస్తున్నాం, మనం గుర్తు చేసుకుంటున్నాం. పిల్లవాడు పెద్దవాడు అయిన తర్వాత కానీ వాడికి అర్థం కాదనమాట. మూడవ నేత్రం అనేది ఒకటి ఉంది, అది ఇక్కడ ఉంటుంది, నేను సాధన చెయ్యాలి అని అప్పుడు కానీ వాడికి తెలీదు. అట్లని ఆపేస్తామా? ఆపం. వాడిని అడగకుండానే వాడికి నేర్పించడం అనేది, చిన్నప్పటి నుంచి బొట్టు పెట్టడం అనేది చేస్తాము. ఇంకా ఏం చెప్పారు? కొన్ని లక్షల వేల మంది ఉంటారు, పుట్టిన ప్రతి ఒక్కరికి మనం బొట్టు పెడతాం. కానీ అందరూ ఆ స్థాయికి చేరతారా? కాదు. ఆ 100 మందిలో కనీసం ఒక్కరైనా కూడా మూడవ నేత్రపు స్థాయికి చేరుకోవడం అంటే చాలు. ఆ లక్ష్యం, లోక కళ్యాణం యొక్క లక్ష్యం నెరవేరినట్టే. ఎందుకంటే
ఇప్పుడు ఒక ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం ఒక గురువు ఉండేవారు, ఆయనకి ఎన్నో శక్తులు ఉన్నాయి అంటే సరిపోదు కదా. 100 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత మళ్ళీ ఈ సమయంలో ఈ తరంలో కూడా ఒక గొప్ప వ్యక్తి ఉండాలి కదా. కాబట్టి ఎప్పటికప్పుడు కొత్త కొత్త గొప్ప గొప్ప వ్యక్తులు పుడుతూనే ఉండాలి. లోక కళ్యాణం కోసం వాళ్ళు పాటు పడుతూ ఉండాలి, లోకోద్ధరణ కోసం చేస్తూ ఉండాలి. కాబట్టి పుట్టిన ప్రతి బిడ్డకి మనం బొట్టు పెడతాం, కానీ వాళ్ళు ఎవరికో ఆ మూడవ చైతన్యం అనేది, మూడవ నేత్రపు చైతన్యం అనేది ఉద్ధరణ జరుగుతూ ఉంటుంది. మనం మాత్రం పిల్లలందరినీ స్కూల్కి పంపిస్తాం కదా, అందరూ చదువుకుంటారు, కానీ ఎవరో ఒకళ్ళే గొప్ప వ్యక్తిగా మారతారనమాట. అట్లని ఆ ఒక్క వ్యక్తిని మాత్రమే ఎంచుకొని మనం పాఠాలు చెప్పాం, అందరికీ చెప్తాము. తిలకానికి ఎంత విలువ ఇచ్చారంటే అన్ని ప్రత్యేక సందర్భాలలో, పెళ్లి లేదా విజయం లాంటి సందర్భాలలో తిలకాన్ని దిద్దుతారు. గౌరవ పురస్కారంలో లేదా సన్మానించేటప్పుడు తిలకం ఎందుకు దిద్దుతారు అని ఎప్పుడైనా ఆశ్చర్యపోయారా? అది సాంగత్య నియమం. మన మనస్సు చాలా ఆసక్తికరమైనది. అది బాధాకరమైన క్షణాలని మరిచిపోవాలని మరియు సంతోషకరమైన క్షణాలని గుర్తుంచుకోవాలని అనుకుంటుంది. అందుకే మనస్సు దుఃఖాన్ని తెచ్చిన క్షణాలను మరిచిపోయి సంతోషాన్ని కలిగించిన క్షణాలను మాత్రమే గుర్తుంచుకుంటుంది. అందుకే మనం గతం అంతా సంతోషంతో నిండి ఉంది అని అనుకుంటాం. ఒక ముసలి వ్యక్తి తను చిన్నతనంలో సంతోషంగా ఉన్నాను అనుకుంటాడు. అలా ఎందుకంటే మనస్సు బాధాకరమైన జ్ఞాపకాలను వదిలివేసి ఆహ్లాదకరమైన వాటిని మాత్రమే గుర్తుంచుకుంటుంది. అందుకే ఓ వ్యక్తి గతంలోకి తొంగి చూస్తే అతనికి కేవలం సంతోషమే కనిపిస్తుంది. ఆహ్లాదకరమైన సంఘటనల మధ్య వెళ్లి వచ్చిన దుఃఖాన్ని మరిచిపోతారు. సో ఈ బొట్టుకి గతంలో ఉండే సంతోషకరమైన విషయాలకి ఆయన విషయం చెప్తున్నారు. ఎంత విలువ ఇచ్చారంటే సంతోషకరమైన సందర్భాలలో బొట్టు తిలకాన్ని దిద్దుతారు అన్నమాట. గౌరవించేటప్పుడు ఎందుకు దిద్దుతారు? ఎందుకు అంటే ఆ సమయాల్లో మనస్సు ఆహ్లాదకరంగా ఉంటుంది. అండ్ మనం కూడా ఎప్పుడు తలుచుకున్న ఆహ్లాదకరమైన సందర్భాలనే మనం గుర్తుంచుకుంటాం. అందుకొని ఆ సందర్భాలని ప్రత్యేకంగా గుర్తుంచుకోవడానికి తిలకాన్ని దిద్దుతారన్నమాట. ఆ మనసుని ఆహ్లాదపరిచే సమయం కాబట్టి ఆ సమయాల్లో తిలకం దిద్దడం వల్ల ఆ మనసులో ఎప్పుడు హత్తుకొని ఉంటుంది. కాబట్టి ఆ ఉత్తేజకరమైన సమయంలోనే ఆ మూడవ నేత్రాన్ని ఉత్తేజితం చేస్తారన్నమాట, అక్కడ బొట్టు పెట్టడం, తిలకం పెట్టడం ద్వారా. ఇంకోటి, ఎలా అయితే ఒక తల్లి ఎన్ని పురిటి నొప్పులు పడినా కూడా బిడ్డని చూడగానే నొప్పులన్నీ మాయమైపోతాయి, అసలు ఏమీ గుర్తుండవు. ఇంత కష్టపడ్డాననే విషయం గుర్తుండదు, ఆ బిడ్డనే గుర్తుంటుంది. నొప్పిగా ఉండదు. మనం ఆ నొప్పులు పడ్డామని తెలుసు, కింద మీద పడ్డామని తెలుసు, కానీ అది ఏడుపు వచ్చేలాగా ఉండదు మనకి. ఇప్పుడు తలుచుకొని మనం ఏడవం. అంతేకాదు, నా పక్కన ఒక ఫ్రెండ్ ఉంది, తను చెప్పింది కూడా నేను చెప్తూ ఉంటాను అనమాట. ఎప్పుడు అందరి జీవితాల్లో జరుగుతుంది. వాళ్ళమ్మ చిన్నప్పుడు తనని కర్ర తీసుకొని కొట్టేదంట. ఆ సమయంలో అమ్మ కర్ర తీసుకొని కొట్టేటప్పుడు, మనం పిల్లలుగా ఉండేటప్పుడు మనం ఏం చేస్తాం? ఏడుస్తాం, కేకలు పెడతాం, వద్దు కొట్టొద్దు, అది ఇది అని అరుస్తాం. కానీ ఇప్పుడు ఆ విషయాన్ని తలుచుకున్నప్పుడు అమ్మాయి నవ్వుతూ చెప్తుంది, మా అమ్మ నన్ను చితక బాధేది అనేసి చెప్తుంది అని నవ్వుతూనే చెప్పేది. అంటే ఏంటి అర్థం? మనకు ఆ సమయంలో బాధ కలిగినా కూడా మనం ఈ సమయంలో తలుచుకుంటే, గతంలో మన బాధను తలుచుకోవట్లేదు, ఆ సందర్భాన్ని విషయం చెప్తున్నాం, కానీ సంతోషమే గుర్తుంచుకుంటున్నాం అన్నమాట. ఏ బాలుడు తన బాల్యం అంతా ఆనందంతో నిండింది అని ఎప్పుడూ చెప్పడు. ఇదేదో వింతగా ఉంది. పిల్లలు త్వరగా ఎదగాలి అనుకుంటారు. ఒక్క ముసలివారు మాత్రమే తమ బాల్యం ఆనందంగా ఉంది అంటారు. పిల్లలు చెప్పరనమాట. ఎందుకంటే మా అమ్మ కొట్టింది, మా నాన్న స్కూటర్ కొనియమంటే కొనియలేదు, ఇట్లాంటివన్నీ పిల్లలు మాత్రం ఎవరు ఆనందంగా చెప్పరు. అంటే ఆ క్షణంలో అప్పుడు ఉండేవాళ్ళు ఎవరు చెప్పరు.
పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత పిల్లలు ఏమంటారంటే మా అమ్మ వాళ్ళు నేను చెప్పినట్టు చేయట్లేదు, నాకు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయట్లేదు, కాబట్టి నేను గనక తొందరగా పెరిగిపోయానంటే అప్పుడు ఇంకా నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకోవచ్చు అని అనుకుంటారు. ముసలి వాళ్ళు మాత్రమే గతం చాలా బాగుంది, మన పిల్లలుగా ఉండేటప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పుకుంటారు. ఎక్కడో అపార్థం చేసుకోవడం జరిగింది. ఏంటి, పిల్లలు చెప్పరు, పెద్దవాళ్ళు ముసలోళ్ళు మాత్రమే చెప్తారు అన్నారు కదా. ఎక్కడో అపార్థం చేసుకోవడం జరిగింది. ఒక బాలుడిని నువ్వు ఏం కావాలనుకుంటున్నావు అంటే తనకు పెద్దవాడిని కావాలని ఉంది అని అంటాడు. ఒకవేళ నువ్వు ముసలివారిని మీరు ఏం కావాలనుకుంటున్నారు అని వారిని అడిగితే మళ్ళీ చిన్నపిల్లల్లా కావాలని ఉంది అంటారు. పిల్లవాడు ఎప్పుడు పెద్దవాళ్లలా కనిపించాలని ప్రయత్నిస్తుంటాడు. తొందరగా వాడిని కావాలని అనుకుంటాడు. సిగరెట్లు తాగడం పెద్దతనానికి చిహ్నమని అనుకొని అతడు సిగరెట్లు తాగడం మొదలు పెడతాడు. 70% పిల్లలు ధూమపానం చేయడం మొదలుపెట్టేది అది హోదాకి చిహ్నమని అనుకోవడం వలన అని మనస్తత్వ శాస్త్రవేత్తలు చెబుతారు. లక్ష్య సిద్ధి పొందినవారు, బలవంతులు, పెద్దవారు సిగరెట్లు తాగుతారని వారు అనుకుంటారు. ఒక బాలుడు సిగరెట్లు తాగేటప్పుడు నిటారుగా నిలబడి తన మామూలు వ్యక్తిని కానని తానొక గొప్పవాడినని అనుకుంటాడు. మనకి సమాజంలో ఈ సిగరెట్ల గురించి తాగడం అనేది బాగా డబ్బుండేవాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు అనేసి అలా తయారైంది కదా. వాళ్ళు కూడా అనమాట, పిల్లలు ఏమంటే నేను చకచకా పెద్దవాడిని అయిపోవాలి అనుకుంటారు కదా, నేను పెద్దవాడిని అయితే నా ఇష్ట ప్రకారం నేను చేయొచ్చు అనేసి వాడు టీనేజ్లోనే సిగరెట్లు తాగడం మొదలు పెడతారనమాట. ఏదైనా సినిమా పెద్దలకి మాత్రమే అంటే పిల్లలు దొంగ మీసాలు పెట్టుకొని లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. ఎందుకు? పిల్లలకి త్వరగా ఎదగాలి అన్న కోరిక బలీయంగా ఉంటుంది. ముసలివారు బాల్యం చాలా సంతోషదాయకం అంటారు. ఎందుకు? దానికి ఒకే ఒక కారణం ఉంది. అది ఏమిటంటే మన మనస్సు దుఃఖపూరితమైన క్షణాలని మరిచిపోయేలా చేస్తుంది. దుఃఖానికి గుర్తుంచుకోవలసినంత విలువ లేదు. ఎంత బాగుందో చూడండి, దుఃఖానికి గుర్తుంచుకోవాల్సిన విలువ లేదు అన్నారు. అలాంటప్పుడు మనము ప్రస్తుత క్షణంలో గనక దుఃఖపడుతున్నామంటే దానికి అసలు అంత సమయాన్ని విలువ ఇవ్వడం అవసరమా లేదా మనం చెక్ చేసుకోవాలి. చాలా బాగుంది ఈ వాక్యం. దుఃఖానికి గుర్తుంచుకోవాల్సిన విలువ లేదు. ఇంక దీన్ని బాగా కాపీ కొట్టి వాడాలి అన్ని చోట్ల. అంటే పిల్లలకేమో పెద్దవాళ్ళు అయిపోవాలి ఎట్లయినా అనిపిస్తుంది, ముసలి వాళ్ళు మాత్రమే వాళ్ళకి చిన్నప్పుడు బాగుంది, గతం అంతా బాగుంది అంటారు. ఎందుకు అంటే దుఃఖం అనేది అసలు మనస్సు అనేది దుఃఖాన్ని మర్చిపోయేలా చేస్తుంది అనమాట. ఎందుకంటే అంత గుర్తుంచుకోవాల్సిన విలువ లేదు దానికి. పియాగెట్ అనే మనస్తత్వ శాస్త్రవేత్త 40 సంవత్సరాలు పిల్లలతో ప్రయోగం చేసి జీవితంలో మొదటి 5 సంవత్సరాలలో జ్ఞాపక శక్తి తక్కువగా అసలు లేనంతగా ఉంటుందని కనుక్కున్నాడు. ఎందుకంటే ఆ సంవత్సరాలలో దుఃఖం ఎక్కువ కనుక. శిశువు గుర్తుంచుకోవాలి అనుకోడు. పియాగెట్ ప్రకారం నువ్వు గడిచిపోయిన జీవితంలోని సంఘటనలను గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తే నువ్వు 5 లేక ఎక్కువగా 4 సంవత్సరాల వయసు నుండి గుర్తు చేసుకుంటావు అని అంటాడు. అంతకుముందు జ్ఞాపక శక్తి అనేది లేదా? అక్కడ ఉంది. నీకు 5 సంవత్సరాలకు ముందు ఏ సంఘటనలు లేవా? ఉన్నాయి. ఆ రోజులో నిన్ను ఎవరు నిందించలేదా? నిన్ను ఎవరు ప్రేమించలేదా? ఇవన్నీ జరిగాయి. మరి అప్పుడు మొదటి 4-5 సంవత్సరాల గురించి జ్ఞాపక శక్తి ఎందుకు లేదు? మనకందరికి తెలుసు, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అని మొదలు పెడతాం కదా. అంటే అంతకంటే ముందు ఏం సందర్భాలు లేవా అంటే మంచి చెడు సందర్భాలు అన్నీ ఉన్నాయి. మరి ఏం జరుగుతుంది అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పియాగెట్ అంటాడు, బాల్యదశ అంతా శిశువుకి దుఃఖపూరితంగా ఉంటుంది. శిశువు బలహీనంగా, నిస్సహాయంగా మరియు ఎంతగా ఆధారపడి ఉంటాడంటే అతడు జ్ఞాపక శక్తిని అణిచివేస్తాడు. అతడి జ్ఞాపకాల నుండి ఆ రోజులని తొలగిస్తాడు. వాటి గురించి అడిగితే అతడు సహజంగా 4 సంవత్సరాల వయస్సుకి ముందు జరిగినవి ఏవీ నాకు గుర్తులేవు అంటాడు. ఎందుకంటే అతడి తండ్రి లేవమంటే అతడు లేవాలి, తల్లి కూర్చోమంటే అతడు కూర్చోవాలి,
అతడి చుట్టూ ఉన్నవారంతా అతడి కంటే బలవంతులు. వారిని ఎదిరించి ఏమీ చేయలేని పరిస్థితి. గాలిలో ఎగిరే ఎండుటాకుల నిస్సహాయుడు. అతడు ఎవరు ఏమి చెప్పినా అతడు అది చెయ్యాలి. అతడు ప్రతిదానికి ఇతరులపై ఆధారపడి ఉంటాడు. వారి కంట్లో కోపపు చూపు కనిపిస్తే అతడు భయపడతాడు. పిల్లలకి అసలు ఏమి చేయలేరు అన్నమాట. వాళ్ళకి వాళ్ళుగా ఏమి చేసుకోలేరు. అన్నీ మనమే చేయాలి. వాళ్ళు మన మీద పూర్తిగా ఆధారపడి ఉంటారు. అందరూ వాళ్ళకంటే బలవంతులు కాబట్టి దుఃఖపూరితమైన క్షణాలు వాళ్ళకి అవి. అందుకోసమే అవన్నీ మనసు గుర్తుంచుకోదు అని పియాగెట్ చెప్తున్నాడంట. ఒక్క నిమిషం. సో తిలకాన్ని మనము ఖచ్చితంగా సంతోషకరమైన సమయాల్లో పెట్టుకుంటాము. ఎందుకంటే ఆ సమయాల్ని మనం గుర్తుంచుకోవాలి. అట్లాగే పిల్లలకి అవన్నీ కూడా ఆధారపడి ఉంటారు కాబట్టి, నిస్సహాయ స్థితిలో ఉంటారు కాబట్టి, వాళ్ళకి అది మనసుకు నచ్చదు కాబట్టి మనం వాళ్ళు ఆడుకుంటుంటారు, గెంతుతుంటారు, అన్ని చేస్తుంటారు. కానీ లోపల ఉండే ఆత్మ గురించి బహుశా అయిండొచ్చు, అది వాళ్ళకి నచ్చదు కాబట్టి అది గుర్తుండదు అని చెప్తున్నారు పియాగెట్. మనం చిన్నగా ఉరిమి చూస్తే కూడా వాళ్ళు భయపడిపోతారు అని చెప్పారు. అందుకే అతడు 4 సంవత్సరాల వయస్సుకు ముందు గడిపిన జీవితం గురించి మర్చిపోతాడు. అతడిని యోగ నిద్రలోకి తీసుకువెళ్లి 4 సంవత్సరాల వయసుకి ముందు లేదా గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు గుర్తు తెచ్చుకోమంటే అతడు వాటిని గుర్తు తెచ్చుకొని వర్ణిస్తాడు. గర్భిణీగా ఉన్నప్పుడు తల్లి పడిపోతే గర్భంలో ఉన్న తను ఎలా బెదురుకున్నది సమ్మోహన స్థితిలో గుర్తు తెచ్చుకోగలడు. కానీ మామూలు చైతన్యంలో అలాంటి వాటిని గుర్తు చేసుకోలేడు. ఇది నేను చాలాసార్లు చూశాను. ఎవరినైనా హిప్నాటిజంలో హిప్నటైజ్ చేసేసి వాళ్ళని నువ్వు గతంలోకి వెళ్ళు, 4 ఏళ్ల వయసు వాడిగా వెళ్ళు, తర్వాత నీ తల్లి గర్భంలోకి వెళ్ళు అని అన్నప్పుడు వాళ్ళు ఆ ట్రాన్స్ స్టేట్లో అప్పుడు వెళ్ళి అప్పుడు ఏం గుర్తున్నాయన్నీ కూడా వాళ్ళు చెప్తారనమాట. తిలకాన్ని సంతోషదాయకమైన క్షణాలతో జత చేయడానికి ఒక బలమైన కారణం ఉంది. అంటే ఇందాకేం చెప్తున్నారు, మామూలు చైతన్యంలో అది గుర్తుండదు, కానీ మనం ఆత్మస్థితిలోకి వెళ్ళినప్పుడు ఆ సంఘటనలన్నీ కూడా వాళ్ళు చెప్పగలుగుతారు హిప్నటిజంలో. అంటే ఏంటి అక్కడ అర్థం, సంఘటనలు జరిగాయి కానీ మనం దాన్ని మర్చిపోయాం అనమాట. మనస్సు అని దాన్ని గుర్తుంచుకోదు, మర్చిపోయేలా చేసుకుంటుంది. తిలకాన్ని సంతోషదాయకమైన క్షణాలతో జత చేయడానికి ఒక బలమైన కారణం ఉంది. కియాష్ నో, నేను తీసేసుకుంటాది. సంతోషకరమైన సంఘటన ఎప్పుడు జరిగినా నీ నుదుటిపై తిలకం పెట్టు. రెండింటికి ఉన్న సంబంధంతో ఆ సంతోషకరమైన సంఘటనని తిలకాన్ని గుర్తుంచుకుంటావు. ఇక్కడ సాంగత్య నిబంధన, లా ఆఫ్ అసోసియేషన్ గురించి తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఎంత బాగుంది చూడండి. మనకి ఈ విషయాలన్నీ ఏం చెప్పకుండానే మనకి ఏం చేస్తారు, ఇంటికి ఎవరైనా వచ్చినా వెళ్ళినా ఈ సమయంలో మనంతా కూడా బొట్టు పెడతాం ఆ సంఘటనని గుర్తుంచుకోవడానికి అంట. ఆ బొట్టు తిలకాన్ని సంతోషదాయకమైన క్షణాలతో జత చేయడం కోసం అది చేస్తారు అని చెప్తున్నారు. దాన్ని లా ఆఫ్ అసోసియేషన్ అంటే సాంగత్య నిబంధన. మనం ఏదైనా ఇద్దరం కలిసి, ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఒక చోట కలిసినప్పుడు ఇద్దరం కలిసి ఒక మంచి కార్యం ఏదైనా చేసినప్పుడు ఆ విషయాన్ని గుర్తుంచుకోవడానికి అన్నిటికంటే గొప్పదేంటి, తిలకం దిద్దడం. ఆ సమయంలో అక్కడ ఉత్తేజితం చేయడం అన్నమాట. కియాష్, రష్యన్ శాస్త్రవేత్త పావ్లో ఈ విషయంలో చాలా ప్రయోగాలు చేశాడు. అతడు దేనితోనైనా కలపవచ్చని చెప్పాడు. మన జీవితాలు అలాంటి కలయికల మొత్తం మాత్రమే అన్నాడు. అతడి ప్రయోగాలలో ఒకటి అందరికీ తెలిసిందే, ఒక కుక్కకి ఆహారాన్ని ఇవ్వజూపడం గురించినది. పావ్లో కుక్కకి కొంత దూరంలో ఆహారం పెడితే కుక్క ఆ ఆహారాన్ని చూస్తూ చొంగ కార్చేది. అప్పుడు పావ్లో ఒక గంట మోగించేవాడు. గంటకి కుక్క చొంగ కార్చడం సంబంధం లేదు, కానీ ఆహారాన్ని ఇవ్వచూపినప్పుడల్లా కుక్క చొంగ కార్చడం, గంట కొట్టడం జరిగేది. ఇది 15 రోజులు జరిగింది.
అప్పటికి గంటకి మరియు చొంగ కార్చడానికి మధ్య సంబంధం ఏర్పడింది. 16వ రోజు అక్కడ ఆహారం లేదు, కానీ గంట మోగించగానే కుక్క చొంగ కార్చడం మొదలుపెట్టింది. గంట గణగణ మోత కుక్కకి ఆహారాన్ని జ్ఞాపకం చేసింది. గంట ఆహారానికి సంకేతం అయ్యింది. ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అన్నమాట. చొంగ కార్చడము, గంట కొట్టడము, ఆహారం పెట్టడము అనేది. ఇప్పుడు వస్తాను. అంటే కుక్కల మీద ఎక్స్పెరిమెంట్ చేశారన్నమాట. గంట కొట్టిన శబ్దం వినిపించగానే ఆహారం కనిపించేది, అందుకని దానికి ఆ లోపల నుంచి చొంగ కార్చడం అనేది వచ్చేది. కొన్నాళ్ళు అలాగే అలవాటు చేసిన తర్వాత ఆహారం పెట్టకుండానే గంట కొట్టారు, కానీ అది కరెక్ట్గా గంట కొట్టడం అనేసరికి అది చొంగ కార్చడం మొదలుపెట్టింది. అంటే ఆ రెండింటికి ఒక సంబంధం ఏర్పడింది అనమాట. అట్లాగే మనం కూడా తిలకానికి అనమాట, తిలకానికి సంతోషానికి మనం ఒక సంబంధం ఏర్పరుస్తున్నాం. ఈ సాంగత్య నిబంధన తిలకానికి కూడా అన్వయిస్తుంది. అది సంతోషంతో సాంగత్యం ఏర్పరచుకుంది. ఎప్పుడు సంతోషకరమైన సంఘటన జరిగినా తిలకం ఉపయోగించబడేది. కాబట్టి క్రమేణా తిలకం, సంతోషం ఎంతగా కలిసిపోయాయి అంటే తిలకాన్ని ఎప్పుడూ మర్చిపోలేరు. కాబట్టి నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉన్నా మొదటగా నీ 3వ నేత్రపు చక్రాన్ని గుర్తు తెచ్చుకుంటావు. మనం ఎప్పుడు సంతోషకరమైన క్షణాలను గుర్తుంచుకోవడానికి ఇష్టపడతాము. మనం నిజంగా సంతోషంగా ఉన్నా లేకపోయినా మనం సంతోషకరమైన జ్ఞాపకాలలో బ్రతుకుతాం. చిన్న సంతోషాలని కూడా గోరింతలని కొండంతలు చేసి చెబుతాం. సంతోషకర సంఘటనలని చాలా పెద్దగా చేస్తాం మరియు దుఃఖపూరిత సంఘటనలని చాలా చిన్నవిగా చేస్తాము. మామూలుగా అయితే మన సహజ లక్షణం సంతోషాలని బాగా గుర్తుంచుకొని పదే పదే నలుగురికి చెప్పుకోవడం, దుఃఖాలనేమో దాచిపెట్టడము, మనమే దాన్ని గుర్తుంచుకోకుండా ఉండడం అనేది మన సహజ లక్షణం. అంతే, అది అందరం చేసే పని. కానీ కొంతమంది విపరీతంగా గోరంత కొండంతలు చేసి చెడ్డదాన్ని కూడా పదే పదే చెప్పి దుఃఖిస్తూ బాధపడుతూ అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటారు. అది వేరే విషయం. మనం మాత్రం సంతోషకరమైన విషయాన్ని, ఇగో మా ఇంట్లో మా కోడలు నీళ్ళు వస్తుంది అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళకి చెప్తాము, ఆనందంగా చెప్తాము. మా ఇంట్లో ఆ విషయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఏం చేస్తాము, పేరెంటాలు చేస్తాం. పేరెంటాలు చేసినప్పుడల్లా మనం ఏం చేస్తాము, పేరెంటానికి వచ్చిన వాళ్ళకి బొట్టు పెట్టడం కాదు, పేరెంటానికి పిలవడానికి వెళ్ళి కూడా మనం వాళ్ళని బొట్టి పెట్టే పిలుస్తాం అన్నమాట. తిలకం దిద్దే పిలుస్తాం. ఎందుకు? సంతోషకరమైన వార్త చెప్తున్నాము, అది గుర్తుంచుకో, నీ మనసుకి ఆహ్లాదాన్ని గుర్తుంచుకో అని చెప్పేసి. ఈ విషయాలన్నీ మనము తెలుసుకొని చేయడం వల్ల ఇంకెంత బాగుంటుందో చూడండి. ఇవన్నీ తెలియకుండానే గుడ్డిగా పెద్దవాళ్ళు చెప్పారు బొట్టు పెట్టు అంటే బొట్టు పెడతాం, కానీ ఎందుకు బొట్టు పెట్టాలి అనే విషయం తెలియలేదు. ఇప్పుడు అది తెలుసుకొని చేయడం వలన ఆ ముద్ర మన మనసులో ఆహ్లాదకరమైన సందర్భాలలో తిలకాన్ని దిద్దుకుంటాము. ఈ ఆహ్లాదాన్ని, ఆనందాన్ని మనం ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాలి, అందుకోసం చేస్తున్నాము అనే విషయం తెలుసుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఎంత చక్కగా మనము ఆహ్లాదాన్ని, ఆ సంఘటనల్ని గుర్తు పెట్టుకుంటాం అన్నమాట. నీ ప్రియురాలిని మొట్టమొదటిసారి కలిసినప్పుడు నీకు చాలా సంతోషం కలిగింది. నువ్వు ఈరోజు దాన్ని గురించి ఆలోచిస్తే అది చాలా గొప్ప సంఘటన. కానీ ఈరోజు ఆమెని నిజంగా కలిస్తే ఆ సంతోషం తగ్గి ఉంటుంది. తరువాత 24 గంటలలోనే మళ్ళీ నువ్వు దాన్ని ఎక్కువ చేస్తావు. జీవితంలో దుఃఖం ఎంత ఎక్కువగా ఉంటుంది అంటే సంతోషాన్ని ఎక్కువగా చెయ్యకపోతే బ్రతకడం కష్టమవుతుంది. చాలా ముఖ్యమైన విషయం కదా. మనం గనక సంతోషకరమైన విషయాలని మాత్రమే గుర్తుంచుకుంటూ ఉంటాం కాబట్టి మనం బ్రతుకుతున్నాం. లేదంటే దుఃఖకరమైన విషయాలు 24 గంటలు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి. అవి తలుచుకోవడము, అవి మాత్రమే గుర్తుంచుకోవడం గనక చేస్తూ ఉంటే మనము జీవించలేము, అసలు చాలా కష్టమైపోతుంది. తిలకం సంతోషంతో కలిసి ఉంటే సంతోషం మరింత ఎక్కువ అవుతుంది.
అంటే తిలకం కూడా అదే చేస్తుంది. ఇది తరచుగా జరిగినప్పుడు సంతోషం మూడవ నేత్రపు చక్రంతో సంయోగం ఏర్పరచుకుంటుంది. మీ మూడవ నేత్రాన్ని తెరవడానికి నీ సంతోషాన్ని ఉపయోగించావు అని తెలుసుకోవాలి. మూడవ నేత్రపు చక్రాన్ని ఉత్తేజితం చేయడానికి ఈ సంతోష ప్రవాహాన్ని మనం ఉపయోగించవచ్చు. వివిధ దిక్కుల నుండి దాన్ని ఎంత ఎక్కువగా ఉత్తేజపరిస్తే అది అంత ఎక్కువగా సహాయకారిగా ఉంటుంది. సంతోషాన్ని మనం కావాలని కోరుకుంటాము. సంతోషం గుర్తుంచుకుంటేనే జీవితం బాగుంటుంది. కాబట్టి తిలకాన్ని సంతోషంతో కలిపి ఉంచినప్పుడు అది ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. ఆ మూడవ నేత్రంతో సంయోగం ఏర్పరచుకుంటుంది. సంతోషము మూడవ నేత్రము ఆ రెండిటికి సంబంధం ఏర్పరుస్తున్నాం అనమాట. సో మూడవ నేత్రానికి తెరవడానికి అర్థం ఏంటి అంటే సంతోషం కలుగుతుంది. మూడవ నేత్రం తెరుచుకుంటే సంతోషం కలుగుతుంది. దాన్ని ఉత్తేజితం చేయడానికి సంతోష ప్రవాహాన్ని ఉపయోగించుకుంటున్నాం అనమాట. ఎంత ఎక్కువగా దాన్ని ఉత్తేజపరిస్తే అంత ఎక్కువగా మనకి ఆ మూడవ నేత్రం సహాయపడుతుంది, ఆ సంతోషము సహాయపడుతుంది. ఇంకొక పారాగ్రాఫ్ చదివి ఈ రోజుకి ఆపేద్దాము. తిలకం ఉపయోగించని దేశాలకు మూడవ నేత్రం గురించి తెలియదు. మూడవ నేత్రం గురించి కొంచెమంత తెలిసిన దేశాలు కూడా తిలకాన్ని ఉపయోగించాయి. మూడవ నేత్రం పట్ల అవగాహన లేని దేశాలు తిలకాన్ని కనిపెట్టలేకపోయాయి. దాని పునాది అక్కడ లేదు. కారణం ఏమీ లేకుండా నుదిటిపై తిలకం పెట్టుకుందాం అన్న ఆలోచన అకస్మాత్తుగా ఏ సంఘానికి రాదు. గుడ్డిగా ఏదో ఒక బిందువుపై తిలకం పెట్టడానికి కారణం లేదు. కాబట్టి ఇది అకస్మాత్తుగా జరిగింది కాదు. లోతైన కారణం ఉంటే తప్ప అలాంటి ఆచారం మనుగడ సాగించదు. ఓషో ఎంత గాఢంగా చెప్తున్నారో చూడండి. అంటే ఏ ప్రపంచంలోని ఏ దేశాలైతే మూడవ కన్ను గురించి తెలుసుకుంటాయో వాళ్ళు తిలకాన్ని దిద్దుతున్నారు. ఎవరికైతే మూడవ కన్ను గురించి తెలియదో వాళ్ళు తిలకం దిద్దుకోలేదు. ఏదో ఫ్యాషన్ కోసం చేసుకుందాము, లేదా పక్క దేశం వాళ్ళు ఏదో చేశారు మనం కూడా చేద్దాము అంటే అది ఎక్కువ కాలం నిలవదు. అసలు ఎందుకు చేస్తున్నామో ఆ విషయాన్ని తెలుసుకొని చేస్తే ఎక్కువ కాలం ఉంటుంది. కాబట్టి ఆ లోతైన కారణం ఉండాలి అని చెప్పారు. అప్పుడు కానీ మనము ఆ ఆచారం లాగా అది ఎక్కువ కాలం ఆచరిస్తూ ఉంటాం అన్నమాట, ఆచారం కాబట్టి. అంతేకాదు ఎవరికి కూడా ఏ సంఘానికి అంటే ఒక దేశానికో ఒక గ్రూప్ పీపుల్కో ఎవరికో సడన్ గా నేను బొట్టు పెట్టుకుందాము, తిలకం దిద్దుకుందాము అనే ఆలోచన ఎవరికి రాదు. అసలు అది మూడవ నేత్రం గురించి తెలుసుకున్న వాళ్ళకి మాత్రమే జరిగే ఆచారం అన్నమాట. వాళ్ళు మాత్రమే దాన్ని చక్కగా పాటిస్తారు అని చెప్తున్నారు. అది మాస్టర్స్, ఈ రోజుకి మనం ఇక్కడ ముగించి ధ్యానం చేద్దాము. థ్యాంక్ యూ.